రామ్ గోపాల్ ఆయన అనే పేరు ఐ పర్సనలీ అంటే నాకు ఎలా అతుకుతుందని అర్థం కావట్లేదు. ఎందుకంటే నాలో ఎంతో కొంత పర్సంటేజ్ గోపాలుడు ఉండొచ్చు, కానీ రాముడికి సంబంధించి 1% కూడా లేదని. సో రాముడికి సంబంధించిన గుణాలు నాలో ఏమన్నా ఉన్నాయని ఎవరన్నా అనుకుంటే అది నేను ఒక ఇన్సల్ట్గా ఫీల్ అవుతాను. సో బట్ రామోయిజం కాన్సెప్ట్లో ఎవరి దృష్టి వాళ్ళకు ఉంటుంది. అలాగే ప్రకాష్ గారి దృష్టిలో ఆయన ఏదో చూశారు, ఆయన చూసింది తప్పని నేను అనుకుంటున్నా. కానీ అది నేను కూడా పుస్తకం చదివాక తెలుసుకుంటా ఆయన ఏం చూశారు. అంటే అపోహపడ్డారా, లేకపోతే నాకు తెలియదు ఏదైనా నాలో డిస్కవర్ చేశారా, లేకపోతే అలా ఆయన అనుకునేటట్టు నేను ఏమైనా నటించగలిగానా వేరియస్ మీడియమ్స్ ద్వారా అనేది ఐ విల్ సే ఇట్ ఆఫ్టర్ ఐ రీడ్ ద బుక్. బట్ వాట్ ఎవర్ నాకు తెలిసిన మేరకు ఓకే, ఒక ఫిల్మ్ డైరెక్టర్ పైన కానివ్వండి, ఒక ఫిల్మ్ పెటర్నరిజం కానివ్వండి, 5 పుస్తకాలు రావడం అంటే ఇప్పుడు చూడాలి. ఇప్పటివరకు బుక్ మీరు రాసినవి కాకుండా మీ పైన వస్తున్న 5వ పుస్తకం, ఇంకొక 3 పైప్ లైన్లో ఉన్నాయి. ఓకే, వస్తాయి ఆ 3 కూడా 25లో వస్తాయి. సో ఇది మీకు అనిపిస్తుంది అసలు ఏంటి మీరు ఇది మీ ఇంపాక్ట్ ఒక డైరెక్టర్ గానా లేకపోతే ఒక ఫిలాసఫర్ గానా, మీరు రామోయిజం ద్వారా దేని వల్ల అసలు ఇన్ని పుస్తకాలు మీ పైన వస్తాయి? హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? I definitely feel Ramoism should be the most. అంటే నేను అంత క్లారిటీగా అన్ని పాయింట్స్ మీద అంత లెంగ్తీ డిస్కషన్స్ అనేది నేను మామూలుగా ఎక్కడ చేయలేదు. కాబట్టి దాన్ని చూడటం, లేకపోతే నా ట్వీట్స్, లేకపోతే నేను అక్కడ ఏళ్ళు పెట్టి జనాలకి చిరాకు తెప్పించడం పొలిటికల్గా కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ, వాటన్నిటి నుంచి ఒక మిక్స్చర్ ఏదో వచ్చింది. ఆ మిక్స్చర్ కాబట్టి అది ప్రతి ఒక్కరికి వేరే వేరేగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పిన 5 పుస్తకాలు నేను ఏ పుస్తకం చదవలేదు ఎంతవరకు. అది దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నా గురించి నా ఒక్కడికే తెలుసు అనుకుంటాను. అది అలా కాకుండా వాళ్ళు వేరేగా అర్థం చేసుకుంటే అది తప్పని ఫీల్ అవుతాను. అది అంటే అది బెటర్ అయినా తక్కువైనా సరే అది నేను కాదు కాబట్టి. సో ఐ థింక్ అదే మీ క్వశ్చన్కి స్ట్రైట్ ఆన్సర్ అది. అంటే ఇన్ని పుస్తకాలు ఓకే, డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ పర్సెప్షన్. ఇన్ని పుస్తకాలు మీ పైన రావడం ఇప్పుడు నేను నా ఇష్టం బుక్లో ఒకటి రాశాను, ఒక లైను, నేను చెప్పిన దానికి అర్థం మీరు అర్థం చేసుకున్నాను. నేను చెప్పిన దానికి అప్పుడు రాసిన దానికి ఎవరు చదివి ఏం అర్థం చేసుకుంటారు అనేది కరెక్ట్ క్వశ్చన్. కానీ సో అట్లీస్ట్ అన్ని ఇంటర్ప్రిటేషన్స్ నా మీద ఉండేలాగా ఒక థాట్ ప్రాసెస్ అనేది నేను ఐ మేనేజ్ టు కన్వే. సో ఆ దానికి ప్రూఫ్ ఇన్ని పుస్తకాలు రావటం అనేది నా బిలీఫ్. ఇది ఫైనల్ వర్డ్ సార్. చెప్పండి. దాని మీద కూడా తొందరచ్చు. మీకు ఇది బాగా నచ్చింది ఇప్పుడే ప్రకాష్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన రామోయిజం అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు నేను చెప్పిన దాంట్లో అర్థం వేరే రకరకాలుగా తీసుకున్నట్టే ఇది చేసిన ఆర్ట్ వర్క్ నుంచి ఆయనే 5-6 రకాలు చెప్పారు. వెరీ రిప్రజెంటేటివ్. I'm happy that this has been launched on the JSM channel. And thanks to all for coming. So, నేను ఈ పుస్తకం చదివి I will also figure out ఏంటి అని పుస్తకం చదివి నేను తెలుసుకున్నాను.